ఎస్ మొత్తానికి వెర్షన్స్ అన్నీ కూడా విన్నాం. అటు మాజీ మంత్రి పేర్ని నాని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ్ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ చేసి ప్రభాకర్ రెడ్డి ఏమన్నారు, ఇవన్నీ కూడా చూసాం. సార్, ముందుగా శరత్ గారు ఏమనిపిస్తోంది టోటల్గా చూస్తే కనుక ఈ రేషన్ బియ్యం మిస్సింగ్ కేసుకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది? అంటే దీనికి సంబంధించి కూడా చాలా వేగంగానే పావులు కదుపుతోంది ఏపీ పోలీస్ శాఖ కావచ్చు, ఆఫ్ కోర్స్ ఆయా దర్యాప్తు సంస్థలు. ఏమంటారు ఫస్ట్? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ, హెచ్ఎంటీ వీక్షకులకి అందరికీ శుభ సాయంత్రం అండి అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు ఈ రేషన్ బియ్యానికి వచ్చేస్తే మన 2019 నుంచి 2024 వరకు ఎంతో విచ్చలవిడిగా ఈ రేషన్ అక్రమ రవాణా అనేది జరిగిందండి. ఇప్పుడు పేదవాళ్ళ ఆకలి తీర్చేందుకు పెట్టిన పథకం ఏదైనా ఉంది అని అంటే అది ఈ ₹2 కిలో బియ్యం అనే పథకం అండి. అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పథకం అన్నమాట. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చేసరికి ఒక 90 లక్షల రేషన్ కార్డులు ఇస్తుంది. దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసరికి ఒక 60 లక్షలు, వెరసి 1,50,00,000 రేషన్ కార్డులు ఇస్తూ ఉంటే, ఇదివరకు ఏం జరిగేదంటే 2019కి ముందు 29,000 రేషన్ డీలర్ షాప్స్ ఉన్నాయండి. అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరు ఎవరికి కుదిరిన టైంలో వారు వెళ్ళి రేషన్ తెచ్చుకునే సదుపాయం ఉండేది. తగుదనమ్మా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 1,600 కోట్లు వెచ్చించి 9,260 వెహికల్స్ ను కొన్నారండి. ట్రక్స్ ను కొని మేము ప్రతి ఇంటింటికి తీసుకెళ్లి ఇస్తాము, ఎవరో రావక్కర్లేదు అననే ఒక మోసపూరిత వాగ్దానం ఒకటి ఇచ్చేసి తీరా ఇంటి దగ్గరికి ఎవరు ఎక్కడ ఇవ్వకుండా ఆల్రెడీ ఇచ్చినట్టున్నారు కదా సార్, ఇంటింటికి వెళ్ళి కూడా ఇచ్చినట్టున్నారు. ఇంటింటికి లేదండి, ఇంటింటికి వెళ్ళలేదు, రోడ్డు చివరిన ఆపేవారు ఫలానా టైం అని చెప్పేసి ఆ టైంకి వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకునే వాళ్ళు. కొంతమంది దగ్గర దొంగ బిల్లులు కూడా రాసుకొని మనుషులు రాకపోయినా కూడా వచ్చినట్టు తీసుకున్నట్లుగా సంతకాలు చేసుకున్నారు. కొంతమందికి ఏమో కిలో బియ్యానికి ₹10 లెక్కన చెల్లించడం, లేదు వారికి 10 కేజీలు అని అంటే ఒక ₹100 చెల్లించడం. ఈ విధంగా ఏంటంటే ఒక కంప్లీట్ మాఫియాను ఒక దాన్ని సెటప్ చేశారండి. మొత్తం ఇక్కడ మిగిలిన బస్తాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి సివిల్ సప్లైస్ దగ్గర నుంచి రావాల్సిన బస్తాలు ప్రజలకి పంపిణీ చేసేవి. వాటన్నింటినీ జిల్లా కేంద్రాల దగ్గరికి తీసుకెళ్లి, ఇప్పుడు నాని గారికి ఒక గోడౌన్ ఎలా ఉందో అలానే ప్రతి జిల్లాలో కన్సర్న్ నేతల కనుసన్నల్లో గోడౌన్లు పెట్టి అక్కడ నుంచి సివిల్ సప్లై స్టిక్కర్ తీసేసి మానస ఎక్స్పోర్ట్స్ అనే ఒక స్టిక్కర్లు పెట్టేసేసి అక్కడ నుంచి కాకినాడ పోర్టుకి తరలించి, ఈ విధంగా ఏంటంటే దగ్గర ప్రతి నెల ఒక 1000 కోట్లు వెనకేసుకునే పథక రచన చేసి సంవత్సరానికి 12,000 కోట్లు, వెరసి 5 సంవత్సరాలకి 60,000 కోట్ల కుంభకోణానికి తెరదీసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండి. అందులో భాగంగా మనకి ఆల్రెడీ ద్వారంపూడి చంద్రశేఖర్ గారు దీని మొత్తానికి సూత్రధారులు, అంటే బయట కనిపించే సూత్రధారి, వెనక వేరే వాళ్ళు ఉన్నారు, పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వారు. ఇక సివిల్ సప్లైస్ చైర్మన్ వచ్చేసరికి వారి తండ్రి గారు, ప్లస్ ఆ మానస రైస్ మిల్స్ డీలర్షిప్ మొత్తం వారి సోదరుడు. సో ఇదంతా ఏంటంటే ఒక కుటుంబానికి చెంది ఓవరాల్ గా మొత్తం అంతా రాష్ట్రంలో ఉన్న బియ్యాన్ని మొత్తాన్ని, పేదల బియ్యాన్ని మొత్తాన్ని భారీ స్కామ్ అంటారు, భారీ స్కామ్ జరిగిందంటారు. భారీ స్కామ్ జరిగిందండి. దాంతో పాటుగా ఏంటంటే ఇప్పుడు ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నాదెళ్ల మనోహర్ గారు కావచ్చు పలు సార్లు చెప్పారు. 2-3 సార్లు మనోహర్ గారు డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. అయినా కూడా ఇవి ఎక్కడ ఆగని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా రావటము, వారు షిప్ దగ్గరికి వెళ్ళటము, అన్ని పరీక్షించి ఆయన షిప్ ని సీజ్ చేయండి అని చెప్పడం. ఆ తర్వాత ఏంటంటే అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి, ఎవరెవరు ఉన్నారు దీని వెనక అని మొత్తం 1 by 1 విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్ని కూపీ లాగటం మొదలు పెట్టింది. దాంతో పాటుగా ఒక సిట్టు వేశారు. అందులో కూడా కొంతమంది గత ప్రభుత్వానికి అనుచరులుగా ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు అని చెప్పి 3 డిఎస్పీలను కూడా మార్చడం జరిగింది. ఇక పేర్ని నాని గారి విషయానికి వచ్చేసరికి వారి గూడాను వారి శ్రీమతి గారి పేరు మీద ఉంది, జయసుధా గారి పేరు మీద. దాంతో పాటుగా ఆ గూడౌన్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతన్ని A3, A4 ముగ్గురిని అరెస్ట్ చేసి జయసుధా గారికి ఆల్మోస్ట్ ఇప్పటికే 4 అరెస్ట్ చేశారు.
నలుగురిని అరెస్ట్ చేశారు, 5వ వ్యక్తి చనిపోయారండి రీసెంట్ గా. అండ్ ఇకపోతే పేర్ని నాని గారికి సోమవారం వరకు రిలీఫ్ ఉన్నట్లుంది. అవును. సో తొందరలో తనను కూడా క్లియర్ గా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ మొత్తాన్ని, ఇప్పుడు తనంతరకు తను ఆల్రెడీ అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు డబ్బులు 1,70,00,000 డీడీలు ఇచ్చారు అని అంటే హీ హిమ్సెల్ఫ్ హ్యావ్ అడ్మిటెడ్ దట్ నేను తప్పు చేశాను అనేది అడ్మిట్ అయినట్లు. ఖచ్చితంగా చట్టపరంగా ఏ శిక్షలు ఉంటాయి ఏంటి అని అనేది విచారణ జరిగిన తర్వాత చర్చిద్దాం. డెఫినెట్లీ శరత్ గారు. ఓకే అండి.